ఒక ఆసుపత్రిలో దీర్ఘకాలంగా మంచం పట్టిన ఇద్దరు వృద్ధ రోగులు ఉన్నారు. అది 3వ అంతస్తు. ఒకరు కిటికీ ప్రక్కనే ఉంటే మరొకరు కాస్త లోపల ఉన్నారు. వీరికి ఏమైనా అత్యవసరమైతే కాలింగ్ బెల్ నొక్కితే నర్సులు వస్తారు. కిటికీ దగ్గరున్న రోగి కిటికీ గుండా బయటకు చూస్తూ అక్కడ కనిపించే దృశ్యాల గురించి, రోడ్డుపై వెళ్ళే వారి గురించి, అందమైన పూల తోటలు, అందులో పిల్లల ఆటలు ఇలా వర్ణిస్తూ తన తోటి స్నేహితునికి ఆనందాన్ని కలిగించేవాడు. తన వస్తువులు, పండ్లు మొదలగు వాటిని తన స్నేహితునితో పంచుకునేవాడు. లోపల ఉన్న రోగి నా మంచం కిటికీ దగ్గరలో ఉంటే ఎంత బాగుండును అనుకునేవాడు. ఎక్కడో కాస్త అసూయ రోజులు గడిచిపోతున్నాయి. ఒక రాత్రి అకస్మాత్తుగా కిటికీ దగ్గర ఉన్న వ్యక్తి ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అది చూచిన ప్రక్క రోగి కనీసం కాలింగ్ బెల్ నొక్కలేదు. ఏమీ పట్టనట్లు అటు ప్రక్కకు తిరిగి పడుకున్నాడు. పాపం, ఆ ముసలాయన ఊపిరాడక చనిపోయాడు. మరుసటి రోజు నర్సులు అతని మృతదేహాన్ని అక్కడి నుండి తీసివేశారు. అయితే ప్రక్క రోగి తన మంచాన్ని కిటికీ దగ్గరకు మార్చమన్నాడు. నర్సులు అలాగే మార్చారు. ఆశగా, ఆతృతగా ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని కిటికీ నుండి బయటకు తొంగి చూస్తే అక్కడ ఏమీ లేదు, ఓ ఎత్తైన తెల్లని గోడ తప్ప. అంటే ఇంతవరకు తన తోటి స్నేహితుడు తన బాధలు మరచిపోవడానికి, ఎలాగైనా తనను సంతోషపెట్టాలని ఎన్నెన్నో వింతలు, విశేషాలు ఊహించి వర్ణించి చెప్పాడన్నమాట. కానీ ఆ స్నేహితుడు అతని ప్రాణం కాపాడడానికి కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. మరి మనం ఈ ఇద్దరిలో ఎవరిలో ఉన్నాం? ఆలోచించండి.